హలో యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని కోరుకుంటున్నానండి. సో ముందుగా అందరికీ వరల్డ్ పాపులేషన్ డే అండి. అసలు ఇది ఎప్పుడు జరుపుకుంటాము, ఎందుకు జరుపుకుంటాం అనేది ఈ వీడియోలో మనము డిస్కస్ చేసుకుందాం. సో 11 జూలైన మనం వరల్డ్ పాపులేషన్ డే జరుపుకుంటాం. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటాం. అసలు ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ప్రపంచంలో జనాభా పెరిగితే దాని వల్ల ఏర్పడే సమస్యలు ఎలా ఉంటాయి, అవి ఏంటి అనేది ప్రజలలో మనం ఒక అవగాహన కల్పించడం కోసం ఈ రోజైతే మనం జరుపుకుంటాము. ప్రెసెంట్ వరల్డ్ జనాభా మొత్తము 8 బిలియన్ల పైగా ఉంది. ఇది మనం నీరు, ఆహారం, ఉద్యోగాలు, ఆరోగ్య సంరక్షణ ఇలా చాలా విషయాలపైన అయితే మనకైతే ప్రభావం అయితే చూపుతుందండి. ఎందుకంటే పాపులేషన్ ఎక్కువయ్యే కొద్దికి మనకు కావాల్సినటువంటి అవసరాలు, మనకు దొరికేటువంటి నిత్యావసరాలు కావచ్చు, లేకపోతే ఇంకేమన్నా కావచ్చు, జాబ్స్ కావచ్చు, ఇలానే చాలా తగ్గిపోతాయి. ఎందుకంటే పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. మనం ఎంతమందికి అనేది జాబ్స్ ప్రొవైడ్ చేయగలుగుతాం, ఎంతమందికి ఆహారం ఇవ్వగలుగుతాం. సో ప్రతిదీ పాపులేషన్ పెరిగే కొద్దికి మనం యూజ్ చేసుకునే సహజ వనరులు అనేటివి తగ్గిపోతాయి. కాబట్టి అధిక జనాభా అనేది మన యొక్క అభివృద్ధికి అడ్డంకిగానే ఎప్పుడు ఉంటుంది, కానీ అధిక జనాభా అనేది మనకి ఎప్పుడు యూస్ఫుల్ అయితే కాదండి. దీనికి పరిష్కారం ఏమిటి అంటే కుటుంబ నియంత్రణ. అంటే చాలా మంది 3, 4, 5 మంది, 6 మంది ఇలా వాళ్ళకి కావాల్సినంత మంది పిల్లల్ని పిల్లలే కదా అని చెప్పి వాళ్ళ మీద ప్రేమతో పిల్లలు కావాలి అని కనుక్కుంటున్నారు. సో అలా చేయడం తప్పులేదండి, కానీ మన పాపులేషన్ అనేది పెరిగిపోతుంది అలా చేయడం వల్ల. కాబట్టి డెఫినెట్ గా కుటుంబ నియంత్రణ అనేది మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి. ఒకరు ముద్దు ఇద్దరు వద్దు అనే స్లోగన్ మనం చాలా సార్లు వినుంటాము. చాలా స్టేట్స్ కూడా దీన్ని నడుపుతున్నాయి, అమలు చేస్తున్నారు. ఎవరైతే కుటుంబంలో ఒక పిల్లవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఏదన్నా సహాయం అనేది గవర్నమెంట్ తరపున ఇస్తూ ఉన్నారు. అది ఎందుకు చేస్తున్నారంటే మన యొక్క పాపులేషన్ తగ్గించడం కోసం దీనిని తీసుకొచ్చారండి. అలానే చదివించడం, బాలికలను చదివిస్తే ఏమవుతుందంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ దాని వల్ల అసలు ఏంది, దీని వల్ల వచ్చే అనార్థాలు ఏంటి అనేది వాళ్ళు తెలుసుకోగలుగుతారు. కాబట్టి డెఫినెట్ గా ప్రతి ఒక్క పిల్లవాళ్ళని చదివించాలి. సో దీన్ని ప్రతి ఒక్కరు మనది అనుకొని ప్రతి ఒక్కరు కొంచెం బాధ్యతగా ఉండి కుటుంబ నియంత్రణ చూసుకోవడము, పిల్లల్ని చదివించడము, పక్కన వాళ్ళు చదివించకపోతే మన పిల్లలు కాదు కదా, పక్కన వాళ్ళు కదా అని నెగ్లిజెంట్ గా ఉండకుండా ఒక బాధ్యతాయుతంగా మనం అయితే నడుచుకున్నామంటే ఈ పాపులేషన్ అయితే మనం రెడ్యూస్ చేయొచ్చండి. ఈ వరల్డ్ పాపులేషన్ డే కూడా మనకిచ్చే ముఖ్యమైన ఉద్దేశం ఇదే అండి. పర్యావరణం, వనరులు, సమాజం వీటన్నిటిని కాపాడడానికి ఇప్పుడు మనం చర్యలు కంపల్సరీ తీసుకోవాలండి. ఇది మన భవిష్యత్తు, ఇది మన చేతుల్లోనే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జనాభా నియంత్రించడానికి బాధ్యతగా ఉండండి. మరి ఈ వీడియో నచ్చింది కదండి? మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపించుంటే లైక్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొక మంచి విషయంతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా ఉంటానండి. బాయ్ బాయ్.